హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయకుడి మీద మీకు నిజంగా నమ్మకం గనుక ఉంటే తప్పనిసరిగా ఈ పూజ అయితే చేయడానికి ప్రయత్నించండి. ఓం గం గణపతియే నమః. వినాయకుడి ఆశీస్సులు కనుక మనకు లేకపోతే ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది కదండి. కాబట్టి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అని మన యొక్క కోరిక ఏదైతే ఉందో అది త్వరగా నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్ల పేపర్ తీసుకొని దాని మీద గ్రీన్ కలర్ పెన్నుతో మీ కోరిక ఏదైతే ఉందో అది రాసి ఒక పక్కన పెట్టుకోండి. దీనికి పెద్దగా సామాగ్రి కూడా ఏమీ అక్కర్లేదండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు. ముందుగా ఒక గాజు బౌల్ తీసుకోండి. తర్వాత కొంచెం బియ్యం తీసుకోండి. 8 కాయిన్స్ తీసుకోండి. తరువాత 3 లవంగాలు, దాల్చిన చెక్క పౌడరు ఇవన్నీ సిద్ధం చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక గాజు బౌల్ తీసుకొని అందులో మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది పేపర్ మీద రాసాం కదా, అది అందులో పెట్టండి. తర్వాత కొంచెం బియ్యం పోయండి. తర్వాత ఒక 3 కాయిన్స్ అందులో ప్లేస్ చేయండి. తర్వాత మరలా కొంచెం దాల్చిన చెక్క పొడి వేసి మరలా బియ్యం వేయండి. బియ్యం వేసిన తర్వాత మరలా కాయిన్స్ వేయండి. తర్వాత దాల్చిన చెక్క పౌడరు, మరలా కొంచెం బియ్యం, మొత్తం బియ్యం అంతా కప్పేసిన తర్వాత 3 లవంగాలను కూడా అందులో పైన పెట్టండి. ఇప్పుడు స్వామిని ప్రతిష్ఠించడానికి ముందు కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ దాని మీద వేయండి. ఓం గం గణపతియే నమః అంటూ వినాయకుడిని ఆ బియ్యం మీద పెట్టండి. ఇది పంచలోహ విగ్రహం అండి. మీకు ఏ విగ్రహం అనుకూలంగా ఉంటే అది పెట్టచ్చు. ఇది పూజ గదిలోనే పెట్టవలసిన అవసరం లేదండి. హాల్లోనో కబోర్డ్లోనో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నార్త్ ఈస్ట్ అయితే ప్రిఫరబుల్ అండి. వినాయకుడిని బియ్యంలో పెట్టిన తరువాత నేను మీకు ఒక మంత్రం చెప్తానండి. ఆ మంత్రాన్ని గరికతో కానీ, పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ వినాయకుడికి సమర్పించాలండి. బెల్లం కానీ, పళ్ళు కానీ ఏవి ఉంటే అవి నైవేద్యం పెట్టచ్చు. ధూపం ప్రతిరోజు చూపించాలి. ఇది లక్ష్మీ గణపతి మంత్రం అండి. దీన్ని ప్రతిరోజు వినాయకుడి ముందు గరికతో 108 సార్లు చదువుకుంటే మన కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది త్వరగా నెరవేరడానికి అవకాశం అయితే ఉంటుందండి. నేను నా కోరిక ఏదైతే ఉందో అది త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. నెరవేరిన వెంటనే నా కోరిక ఎన్ని రోజుల్లో తీరిందో మరొక వీడియోలో తెలియజేస్తాను. ఈ గణపతి మంత్రాన్ని చదువుతాను, నోట్ చేసుకొని ప్రతిరోజు 108 సార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహ. ఈ మంత్రాన్ని వినాయకుడి దగ్గర ప్రతినిత్యం 108 సార్లు చదవడానికి ప్రయత్నించండి. మీ కోరిక నెరవేరిన వెంటనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.